సనాతన ధర్మం యొక్క మూలమే కర్మ సిద్ధాంతం. మన ధర్మమే కర్మ సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది. కర్మ సిద్ధాంతం అనేది బేస్ ఆఫ్ సనాతన ధర్మ. కర్మ అంటే మనం చేసేటటువంటి పనులు. మనకు వాంగ్మయంలో మన సనాతన ధర్మంలో కర్మను 3 రకాలుగా విభజించారు. ఒకటేమో సంచిత కర్మలు అంటారు. మరొకటి ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇంకొకటి ఆగామి కర్మలు అని చెప్పడం జరుగుతుంది. మనకు సంచిత కర్మలు అని అంటే కూడగట్టుకున్నటువంటివి అని అర్థం. సంచితము అంటే కూడగట్టుకోవడం. ఎక్కడి నుంచి కూడగట్టుకున్నవి? గత జన్మల్లో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక దగ్గర కూడగట్టుకొని వాటిని కొంత పార్ట్‌ను తీసుకోవడం. మన ఇది సంచిత కర్మలు కూడగట్టుకోవడం అనేది మొత్తం గూడా. రెండవది ఏదైతే మనం ప్రారబ్ధ కర్మ అని చెప్పామో, ఈ ప్రారబ్ధ కర్మ అనేటటువంటిది కూడగట్టుకున్నటువంటి దాంట్లో కొన్ని మనము దాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఏదైతే సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నామో గత జన్మలో చేసినటువంటి కూడగట్టుకున్నటువంటి కర్మల ద్వారా వచ్చిన పుణ్య పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో దాన్ని మనం ఏమంటాము అంటే ప్రారబ్ధ కర్మ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన మంచి చెడుల ఫలితాలు అనుభవించాల్సిందే కదా. ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఎప్పటికీ నెక్స్ట్ జన్మకు. వాటిని ఆగామి కర్మ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గత జన్మలో చేసినటువంటి కర్మల ఫలితము ఒకటి, గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఆధారంగా ఇప్పుడు అనుభవిస్తూ ఉండడం ఒకటి, ఇప్పుడు చేసిన కర్మ ఫలితాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించడం అనేటటువంటిది ఒకటి. ఆ రకంగా మనకు సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని చెప్పడం జరిగింది. ఈ కర్మల్లో మళ్ళీ ఎలా కర్మలు జరుగుతాయి అంటే 3 రకాలుగా మళ్ళా కర్మలు జరుగుతాయి. వాటిని మనము మనస, వాచ, కర్మణ అని చెబుతూ ఉంటాం. అంటే మనసు ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. మాట ద్వారా, వాచ అంటే పలుకు, మాట ద్వారా కర్మ చేస్తూ ఉంటాము. శరీరము ద్వారా కూడా కర్మ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మూడిటి ద్వారా చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో తదనుగుణంగా ఫలితాలను మనం అనుభవిస్తాము. ఉదాహరణకు మీకు అనుమానం రావచ్చు, ఏంటి మనసు ద్వారా కర్మ ఎట్లా చేస్తాము? అంటే శరీరం ద్వారా కర్మ చేయొచ్చు, మనసు ద్వారా ఎట్లా చేస్తాము అంటే మనం ఇక్కడే ఉన్న లోపల మన మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అవి కూడా కర్మల కిందికి వస్తాయి. ఏ కర్మల కిందికి వస్తాయి? మానసిక కర్మల కిందికి వస్తాయి. ఉదాహరణకు అనుకుందాము, మార్గం వెంబడి ఒక మాతృమూర్తి వెళుతుంది అనుకోండి. ఆ మాతృమూర్తిని చూసి నువ్వు మనసులో వికారాన్ని తెచ్చుకొని వికారమైనటువంటి భావన నీవు పొంది ఉన్నట్టయితే, ఆ మాతృమూర్తి గురించి గనక తప్పు ఆలోచన నీ మనసులో వచ్చినట్టయితే అదేమవుతుంది? మానసిక కర్మ, ఏది పాపకర్మ కిందికి జమ కట్టబడుతుంది మనసు ద్వారా. ఉదాహరణకు మనం మార్గ మధ్యంలో వెళుతూ ఉన్నాం అనుకోండి, వెళుతూ ఉంటే బైకర్ ఎవరైతే ఉన్నాడో అనుకోకుండా స్కిడ్ అయి కింద పడిపోయాడు. మనం చాలా దూరంగా ఉన్నాము, వెళ్ళి ఆయనకు మనము హెల్ప్ చేసే పరిస్థితిలో మనం లేము. కానీ దూరం నుంచి చూస్తున్నటువంటి మనము ఆ కింద పడిన వెంబడి అయ్యయ్యో పాపం కింద పడ్డాడే అని మనస్సులో ఒక రకమైన భావన మనకు వచ్చింది అంటే మానసికంగా మీరు పుణ్యం చేసినట్టే. కాబట్టి ఆ మనసు ద్వారా చేసిన పుణ్యాలు, పాపాలు మనసు ద్వారానే అనుభవించాలి మళ్ళీ. ఎట్లాగా? మనం చెప్తూ ఉంటాం, ఏమండి నేను తెలిసి ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, కానీ అన్ని కష్టాలు నాకే వస్తాయి ఎందుకో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నీవు చేయలేదేమో, తెలుసో తెలియకనో ఇప్పుడు నీ ద్వారా తప్పు జరగలేదేమో. మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాము? సంచిత కర్మ అని చెప్పుకున్నాం. అంటే పూర్వజన్మలో చేసిన కర్మలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు అనుభవించాలి అని మనం చెప్తున్నాం కదా. అట్లాగా పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా నీకు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రకృతి ఏది దాచుకోదు, ఏది ఉంచుకోదండి.
ఉమ్, మనం ఏది ఇస్తే దాన్ని రెండింతలు తిరిగి ఇస్తది. అది స్పెషాలిటీ, ప్రకృతి యొక్క స్పెషాలిటీ. నీవిచ్చినంతే తిరిగి ఇవ్వదు. దాన్ని డబుల్ చేసి తిరిగి ఇస్తుంది. పాపమైనా డబుల్ చేసి రీబ్యాక్, పుణ్యమైనా డబుల్ చేసి మళ్ళీ నీకు తిరిగి అందిస్తుంది. ఏది ఉంచుకోదు. ఉన్నది ఉన్నట్టు తోసేస్తుందనమాట రైట్. ప్రకృతి అంటే అనేటటువంటిది. మనం కర్మ విషయంలో అంటా ఉంటాం భగవంతుడికే తప్పలేదు కర్మ అనుభవించడం అని. అట్లా మనకి ఎక్స్క్యూజెస్ లేవా గురువుగారు? ఏ విధంగానైనా కర్మ నుంచి తప్పించుకోలేమా? ఏ రకమైన మార్గం లేదు. కానీ ఉపశమనం కూడా లేదా ఆ! గురువుగారు? పూర్తిగా నిర్మూలించడానికి వీల్లేదు. తీవ్రతను తగ్గించవచ్చు. ఉమ్, ఎందుకంటే ఇది మానవ శరీరాన్నెత్తిన భగవంతుడికి కూడా కర్మ వదలలేదు. ఫర్ ఎగ్జాంపుల్. మహాభారతంలో భీష్మ పితామహుడు ఉన్నారు. భీష్మ పితామహుడు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించాడు అంటే, ఆయనంతటి గొప్ప కొడుకు ఈ భూమిపైనే లేడు అని మనం చెప్పవచ్చు. ఉమ్, ఎందుకొరకంటే తండ్రి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు భీష్మ పితామహుడు. ఉమ్, తండ్రి ఒక అమ్మాయిని మత్స్యగంధిని చూడడము, ప్రేమించడము, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆయన శంతన మహారాజు ఆయన సంకల్పించుకోవడము, ఆ ఎవరైతే ఈ అమ్మాయిని ప్రేమించాడో వాళ్ళ తండ్రి, నీకు ఆల్రెడీ ఒక సంతానం ఉంది కాబట్టి మా అమ్మాయికి సంతానం పుడితే అప్పుడు రాజ్య భారం ఎవరికి వెళుతుంది, నీకే ఇస్తానంటే కుదరదు కుదరదు అంటే ఇవన్నీ ఎందుకు బాధారాబందీలు అని చెప్పి భీష్మ పితామహుడు, అందుకే పెళ్ళి భీష్మ చేశాడు. ప్రతిజ్ఞ అంటాం మనం. ఉమ్, దానికి పేరే పడ్డది భీష్మ ప్రతిజ్ఞ అని. ఉమ్, ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడు? నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను. నాకు పెళ్ళై పిల్లలైతే కదా ఇవన్నీ సమస్యలు, కాబట్టి నేను పెళ్ళే చేసుకోను అని చెప్తాడు. అంటే తండ్రి కొరకు తన యొక్క జీవితాన్ని, సుఖ సంతోషాలను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహానుభావుడు, మహామూర్తి. అటువంటి భీష్ముడు కూడా ఏమైపోయింది? అంపశయ్యమే. అంపశయ్య పైన పడుకున్నాడు. ఎన్ని బాణాలు! తాను అల్లారు ముద్దుగా తన తొడలపైన కూర్చొని గోరుముద్దలు తినిపించినటువంటి అర్జునుడే, ఆ అర్జునుడి బాణాలు తగిలే ఆయన ఆ యొక్క యుద్ధ భూమిలో పడిపోవాల్సి వస్తుంది. అంటే అంత ధర్మంగా నడుచుకున్నటువంటి మరి వ్యక్తికే ఆయన ఏం పాపం చేశారు గురువు? ఆ! ఏ ఇది ఇది జన్మలో? విషయం. ఏం పాపం చేశాడు అంటే, ఒకానొక జన్మలో ఆయన సీతాకోక చిలుక ఉంటుంది కదా! సరే, కొన్ని సందర్భాల్లో సీతాకోక చిలుక, ఇంకో సందర్భం ఇంకో జీవి చెప్పారు. కానీ విషయం దానిలో ఉన్న పరమార్థం మనం గ్రహించాల. ఉమ్, అయితే అప్రయత్నంగానే ఒక ముల్లును తీసుకొని సీతాకోక చిలుకకు కుచ్చుతూ కూర్చున్నాడట. ఓ, కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల ఎన్నిసార్లు ఆయన కుచ్చడం జరిగిందో అన్నిసార్లు ఆ బాణాలు తన శరీరంలో కుచ్చుకొని పోయినాయి. ఉమ్, కాబట్టి కర్మ అనేది ఎవడైనా అనుభవించి తీరాల్సిందే అనేటటువంటిది. ఉమ్, కొన్ని మనం చెప్తాము అంటే పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తాము, మరి ఈ జన్మలో చేసింది వచ్చే జన్మ అని చెప్పుకున్నాము, ఉమ్, మరి ఈ జన్మలోది ఇదే జన్మలో అనుభవించే అవకాశం ఉందా అంటే అది మనము దశరథుని విషయంలో మనం చూస్తాము. ఉమ్, దశరథుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయనకు శబ్దభేది అనేటటువంటి విద్య ఉండేది. అంటే ఎక్కడైతే శబ్దం వినిపిస్తే ఆ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుందో ఇక్కడి నుంచే బాణం వేసి సరిగ్గా లక్ష్యానికి బాణం సంధించేటటువంటి వాడు. ఉమ్, అంటే శబ్దభేది, కళ్ళతో చూడకుండా అక్కడికి వెళ్ళకుండా కేవలం చెవుల ద్వారా శబ్దాన్ని విని అది ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది, శబ్దం ఏ దిక్కులో నుంచి వస్తుంది, ఎంత ఎత్తులో నుంచి వస్తుంది, సరిగ్గా ఎంత దూరంలో ఉన్నారనేది ఆ శబ్దము ద్వారా గ్రహించి సరిగ్గా లక్ష్య ఛేదన చేయడం. అట్లాగా ఒకానొక సందర్భంలో శ్రవణుడు అని మనం పేరు వింటాం. ఉమ్, తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివాళ్ళు, కళ్ళు కనిపించవు. వాళ్ళిద్దరిని కావడిలో పట్టుకొని ఒక కావడి తల్లిని ఒక దగ్గర, తండ్రిని కూర్చోబెట్టుకొని వెళుతూ ఉంటే వాళ్ళిద్దరు మార్గ మధ్యమంలో దప్పిక అయింది అని అడిగితే వాళ్ళ దాహార్తిని తీర్చడానికి దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ కుండ నీళ్లలో ముంచినప్పుడు వచ్చిన శబ్దం ఏదైతే ఉంటుందో అది పొరపడి ఏదో జీవి నీళ్లు తాగడానికి వచ్చినట్టుంది అని భావించి నీళ్ల శబ్దం వస్తుంది. ఉమ్, అంటే ఏదో జీవి నీళ్లు తాగడానికి వచ్చింది అని చెప్పి పొరపడి ఆ దశరథ మహారాజు ఎక్కడైతే ఆ శబ్దం వస్తుందో అక్కడ బాణాన్ని సంధిస్తాడనమాట. అలా సంధించినప్పుడు ఆ బాణము కుచ్చుకున్న వెంబడే ఆర్తనాదాలు వినిపిస్తాయి. అయ్యో, మనిషి అరుస్తున్నాడే, పొరపాటున నా బాణము జీవి అనుకున్నాను, మనిషికి తగిలింది అని చెప్పి దగ్గర వెళ్ళి చూస్తే శ్రవణ కుమారుడు ఉంటాడు. తల్లిదండ్రుల కొరకు నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తే ఆ రకంగా ప్రాణాపాయ స్థితిలోకి వస్తాడు. ఆయన చెప్తాడు, సరే నా బాధ ఇక్కడ ఉన్నని కానీ నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఉమ్, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి అని చెప్తే
ఆయన అక్కడనే ఉంచి ఆ నీళ్లు తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు కూడా ఎంతటి శక్తి అంటే ఆ అడుగు శబ్దాలు అయితే ఉంటాయో ఆ జాడ శబ్దాలను విని నీవు మా కుమారుడవు కాదు, ఎవరు నీవు అని ప్రశ్నిస్తారు ఆయన తల్లిదండ్రులు. ఆయన ఇక వేరే గతి లేక ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు శపిస్తారు దశరథుని. ఏమని? ఏ పుత్ర శోకంతో, పుత్రుడు మాకు దూరమై ఏ శోకంతో మేము ఇప్పుడు బాధను అనుభవించి మా ప్రాణాన్ని ఇప్పుడు మేము త్యజిస్తున్నామో అదే పుత్ర శోకంతో నీ ప్రాణత్యాగం జరుగుగాక అని శాపం ఇస్తారు. అదే జన్మలో చేసిన పొరపాటుకు ఏమైపోయింది? విశ్వామిత్రుడు వచ్చి రామ లక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు తీసుకెళ్ళడానికి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు రాముడు అంటే అమితమైన ప్రేమ దశరథుడికి. పంచప్రాణాలు అంటారు కదా, అంత పంచప్రాణాల కంటే ఇంకెక్కువ ఏమని ఉంటే అంత ప్రేమ రాముడు అంటే దశరథుడికి. ఆ అడవికి రాముడి తీసుకెళ్తే రాముడు దూరమైపోయాడనే ఒక బాధతో మంచానికి పడి ప్రాణాలు వదులుతాడు దశరథుడు. అంటే అప్పుడు చేసినటువంటి కర్మ అదే జన్మలో ఆయన దానికి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చిందనమాట. ఆ రకంగా మనకు కర్మ అనేటటువంటిది గత జన్మది ఇప్పుడు అనుభవిస్తాం, ఇప్పుడు దీన్ని వచ్చే జన్మలో అనుభవిస్తాం, ఈ జన్మలో ఇప్పుడే అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ తప్పించుకోలేమా అని మీరు అడిగినటువంటి ప్రశ్నకు తీవ్రతను తగ్గించవచ్చు, సమూలంగా నిర్మూలించడానికి కుదరదు. కర్మ నుంచి ఎలా అంటే దానికి మనం చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, పూజలు, యజ్ఞాలు, దానాలు, తపస్సు, వ్రతాలు, నోములు, ఇవన్నీ కూడా మనకు గొడుగు లాంటివి. మనం పూజ చేస్తే ఫలితం వస్తుందా అంటే తప్పకుండా అది గొడుగుల రక్షణ కవచంలా మనకు ఉంటుంది.